ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమ భుజాలపై ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులతో కలిసి ఫాతిమా జంక్షన్ నుండి కాజీపేట ఎఫ్సిఐ జంక్షన్ వరకు నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే ట్రాక్ పై బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా తయారు చేయించిన మెటీరియల్ ఈ రోజు కాజీపేటకు చేరుకుందని అన్నారు. త్వరలోనే బ్రిడ్జికి సంబంధించి మెటీరియల్ మొత్తం రాగానే బ్రిడ్జ్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి 2025 మార్చి నాటికి బ్రిడ్జిను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఇది మనకి ఈ 2 స్పాన్స్ అనేది ఇది క్రిటికల్ ఒకటి మనం చేసుకుంటే ఇదే మెయిన్ ఇదే ఈ లాంచింగ్ యాజ్ పర్ రైల్వే షెడ్యూల్ ఇది ఎప్పుడో 20 ఏళ్ల కింద పెండింగ్ ఉన్నటువంటి కాజీపేట బ్రిడ్జ్ని మేము గతంలో ఎంపీఆర్ ఎలక్షన్లో కావ్యఆర్ ఎలక్షన్లో కానివ్వండి, మేము అసెంబ్లీలో గెలిచిన తర్వాత కూడా మార్చి లోపల అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేసినామో దాని ప్రకారం ఆగిపోయిన బ్రిడ్జిని ఇవాళ మేము దాన్ని మళ్ళా జీవం పోసి మార్చి లోపల ఎట్టి పరిస్థితిలో అందిస్తామనే నమ్మకం మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. మరి వాటి తగ్గట్టు ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క ఫైనాన్స్ గారిని ముగ్గురిని కూడా మేము బతిలాడుకొని వాటి ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి బిల్లులు రిలీజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మన బ్రిడ్జ్ని ముందుకు తీసుకుపోయడానికి ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెటీరియల్ ఇవాళ 3-4 లారీలు రావడం జరిగింది. ఇంకా 40 లారీల మెటీరియల్ అంటే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి మీద కట్టేటువంటి బ్రిడ్జికి సంబంధించిన ఇంకా 40 లారీల లోడ్ అవి ఈ వారం 10 రోజులలో సీరియల్గా వస్తుంటాయి. మార్చి లోపల కాంట్రాక్టర్లు కానివ్వండి, అధికార యంత్రాంగం కానీ అందరం కలిసి కలెక్టర్ గారు, ఎంపీ గారు, మేము అందరం కలిసి ఇక్కడ కూర్చొని మేము మీటింగ్ కూడా దీని మీద 2 సార్లు మీటింగ్ కూడా జరిగింది, రివ్యూ మీటింగ్. దాంట్లో భాగంగానే దాని ఫలితమే ఇలా వర్క్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. మార్చి లోపల తప్పకుండా అందిస్తాము. ఈరోజు ఇక్కడ మన కాజ్పేట్ బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ రావడం జరిగింది. బో గర్డిల్స్ అని మనము ఇట్లా బో షేప్లో డిజైన్ చేసుకుంటున్నాము. అది మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనేది. అది 72 మీటర్స్ వరకు మనకి మిగిలిపోయింది వర్క్ జరగకుండా. వాటికి సంబంధించి ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక 40 లారీస్ల లాట్ రాబోతుంది. వర్క్ అక్కడ కంటిన్యూస్గా నడుస్తుంది. ఫండ్స్ ఏవైతే వీళ్ళకి అసంపూర్తిగా ఇంకా ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది కాంట్రాక్టర్స్, దానికి కూడా ఎమ్మెల్యే గారు పుష్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. దాని ఫలితమే ఈరోజు మనకి మెటీరియల్ ఒక్కొక్కటిగా దిగడము, పనులు ప్రారంభం అవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా మార్చిలోపు ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుంది, అందరు యూజ్ చేసుకునే దిశగా దీన్ని మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కడ కూడా వర్క్ అనేది ఇన్కంప్లీట్ ఉండదు లేదా ఆగడం అనేది జరగదు. దీనికి సంబంధించి మేము మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇక్కడ ఉన్న మినిస్టర్స్కి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహము తర్వాత తన కృషి వల్లే ఇది ఇంత తొందరగా ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 2019లో దీని గురించి ప్రపోజల్ స్టార్ట్ అయింది. బట్ అప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఇప్పటివరకు జరగలేదు. బట్ అన్నగారు అనుకున్నారు ఇంకో 3 నెలల్లో ఖచ్చితంగా ఇది
కంప్లీట్గా వర్క్ అయిపోతుంది, మనకి అందుబాటులోకి కూడా వస్తుంది. ఇంకా నేను చెప్పడం ఏం జరిగింది అంటే, ఒకవేళ రైల్వేకి సంబంధించి మన ఇష్యూస్ ఉన్నాయి, పెండింగ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎంపీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను దాన్ని పుషప్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. జనరల్ మేనేజర్ గారు మీటింగ్ ఈరోజు ఈ నెల 21 మేము ఆల్రెడీ జనరల్ మేనేజర్ గారిని ఇప్పటికీ 2 సార్లు, నేను ఎమ్మెల్యే గారు మీరు కలిసారు కదా, కలిసినాము. ఇది మళ్ళీ 21st రోజు కూడా కలిసి ఇక్కడున్న ఇష్యూస్ గురించి మళ్ళీ ఒకసారి రేజ్ చేయడము, కాజ్పేట్ బస్ స్టాండ్ మనము ఏదైతే ప్లేస్ అడిగినామో దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి ఫాలోఅప్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ బెలాల్ నుంచి